అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం, నా పేరు వెంకటేష్. మాది గూడూరు అండి. మేము గత 50 సంవత్సరాలుగా మా తాతగారు, మా నాన్నగారు మేము ఇదే వృత్తిలో కొనసాగుతూ ఉన్నామండి. ఈ కరోనా లాక్డౌన్ టైంలో బొమ్మలు అనేది అతి కష్టం మీద మాకు ఎక్కువ భారీగా నష్టం వచ్చేసిందండి. దానివల్ల దాన్ని రికవర్ చేసుకునే దానికి ఈ 2-3 ఏళ్ళలో మాకు చాలా టైం పట్టింది. కానీ ఈ సంవత్సరం వచ్చేసరికి ఏదో మన బతుకులే మారుతాయని చెప్పని మేము అనుకుంటే, ఈ ఇయర్ కూడా వచ్చిన కస్టమర్లు రేటు చెప్పన్నా ఏందని అంత రేటు చెప్తున్నారు, రేట్లు బాగా భారీగా ఉన్నాయని చెప్పని వచ్చిన కస్టమర్లు కొనకుండా వెళ్ళిపోతా ఉన్నారండి. మా బతుకు తెరు ఇదే అండి. మేము గత 50 సంవత్సరాలు ఇదే వృత్తిలో కొనసాగుతూ ఉంటే మా వృత్తిని గుర్తించి గవర్నమెంట్ కూడా ఏ సహాయం చేయట్లేదండి. మాకు లోన్లు కానీ ఏమన్నా చేయాలని మేము కోరుకుంటున్నాము. ప్రభుత్వం ద్వారా మాకు ఏమైనా మంచి జరిగితే మేము ఇదే వృత్తిలో కొనసాగుతూ ఉంటాం. మేము ఈ జీవన వృత్తి తప్ప మాకు ఇంకోటి తెలియదండి. మేము 50 సంవత్సరాలు ఇదే వృత్తిలో కొనసాగిస్తూ ఉన్నాం. గవర్నమెంట్ ఏదో మాకు దయించి సాయం లోన్లు ఏమైనా ఇప్పించాలని కోరుకుంటున్నాం. మేము లక్షలు బయట పెట్టుబడులు తెచ్చి పెట్టేస్తున్నాం అండి. కష్టానికి తగ్గ ఫలితం మాకు రావట్లేదండి. ఈ అప్పుల పాలు అవ్వడం తప్ప మాకు ఆదాయం ఉండట్లేదండి. కష్టపడి బయట ఒరిస్సా నుంచి, కాకినాడ నుంచి బయట వర్కర్లు తెచ్చి పెడుతున్నామండి. వాళ్ళకి కూలీలు లేని పరిస్థితి అయిపోతుంది. లాస్ట్కి వాళ్ళు ఏందన్నా మీరు కూలీలు కూడా ఇవ్వకుండా ఇప్పుడు మనకి బొమ్మలు అమ్ముడు అయితే మనం ఇక్కడ వాళ్ళకి కష్టానికి తగ్గ ఫలితం వాళ్ళకి ఇవ్వగలుగుతాను, నేను తీసుకోగలుగుతాండి. ఆ ఫలితం అనేది లేకుండా పోతుంది. వాళ్ళకి రావట్లేదు, నాకు రావట్లేదు. ఈ కష్టం ఇంకా ఎవరన్నా మీ జనాభా గుర్తించి మాకు మేము చెప్పిన రేట్లు కొద్దిగా అనుకూలంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను అండి. ధన్యవాదాలు సార్. నమస్తే అండి. నా పేరు వెంకట గణేష్. మాది కాకినాడ జిల్లా అండి. కాకినాడ నుంచి వచ్చామండి. అది మేము వినాయకుడి విగ్రహాలు పెయింటింగ్ వేయడం మా ప్రత్యేకత. ప్రత్యేకించి మేము కాకినాడ నుంచి వచ్చి 20 సంవత్సరాల నుంచి ఇదే వర్క్ చేస్తున్నాం సార్. అయితే ఈ సంవత్సరం 5 అడుగుల కాడి నుంచి 18 అడుగుల దాకా అన్ని రకాల పెయింటింగ్స్ వేసాం. అంటే లాస్ట్ ఇయర్ మీద పెయింట్స్ ఒక రేటు ఉంటే ఈ సంవత్సరం ఒక రేటు ఉంది. అలాగే విగ్రహాలు కూడా పెయింట్, ఈ పిండి ఇవన్నీ కూడా రేట్లు పెరిగినాయి. దాన్ని బట్టే వర్క్ జరుగుతుంది సార్. బాగా చేస్తాం, వర్క్ బాగుంటుంది. విగ్రహాలు చూసి మీరు కొనాలి. జనాభా వచ్చి దాన్ని ఆ ఓనర్ని, ఆ చేసిన పెట్టుబడులని, ఈ పెయింట్లు అధిక ధరలు పెరిగిన పెయింట్లని, మా వర్కర్స్ రేట్లని అన్నీ ఎక్కువ ప్రతి సంవత్సరానికి పెరుగుతున్నాయి. కాబట్టి మీరు వచ్చి జనాభా చూసి ఈ పెయింటింగ్ అన్నీ చూసి ఈ పెట్టుబడి పెట్టిన ఓనర్లను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ విగ్రహాలు తయారు చేసే వాళ్ళకి ఈ సంవత్సరం విగ్రహాలు బాగా అమ్ముడవ్వాలని కోరుతున్నాం. మీరు జనాభా కూడా మీరు యాక్సెప్ట్ చేయాలని కోరుతున్నాం. అలాగే గవర్నమెంట్ కూడా ఈ వినాయకుడి పెట్టుబడి పెట్టిన విగ్రహాల ఓనర్స్ని కూడా ఏదైనా ఒక ఆర్థికపరంగా ఆదుకోవాలని కోరుతున్నాం సార్. ఎందుకంటే వాళ్ళకి 50 సంవత్సరాల మట్టి కూడా వేరే వృత్తి అంటూ ఏదీ లేదు. ఇదే వృత్తి. అది వేరే పని చేయలేరు కూడా. ఇంకా ఈ వృత్తి మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి మీరు ఆ కళాకారుల్ని ఆదుకుని, ఆ కళాకారులు మీరు ఆదుకుంటే దాంతోపాటు మా కళాకారుల్ని, వడ్రింగ్ కళాకారుల్ని ఇంచుమించుగా వాళ్ళని పోషించి 50 మంది 60 మంది వర్కర్స్ని మీరు ఆదుకోగలుగుతారు. ఈ జనాభా కూడా గుర్తించి, మాలాంటి కళాకారులు గుర్తించి వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా ఆదుకున్నవారు అవుతారని మరీ చెప్తున్నాం సార్. ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం వినాయకుడి విగ్రహాలు బాగా సేల్ చేసి వినాయకుడి పండుగ బాగా జరుపుకుని మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు అవుతారు. వినాయక పండుగ బాగా జరిగినట్టు ఉంటుందని మరీ కోరి ప్రార్థిస్తున్నాం సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.